దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇది నా దేవుడు మన మర్చికొచ్చి మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారంటే మరి హేస్కెల్ గారితో మాట్లాడే మాటలు మనతో కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మరి మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని తీసుకెళ్ళాడంట దేవుడు. ఆ మందిరపు గుమ్మము దగ్గర నుంచి ఏం జరిగిందో మనము ఆలోచిద్దాము. దేవుడు మాట్లాడతారు, మనం విందాము, దాని ప్రకారం నడుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దాని ముందుగా ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాము. మరి నా జీవితము అంకితము నీకే దేవా అని చెప్పి మనం పాట పాడుకుందాము, ఆరాధిద్దాము, మహిమ పలుకుదాము.
దేవుడు మన జీవితాలు నూతనపరిచి పరిశుద్ధాత్మలో లోతుగా మనం నడవడానికి దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హెస్కేల్ గ్రంథము 47వ అధ్యాయము 1-9 వరకు చదువుకుందాము. తీయండి బైబిల్ అందరూ చూడండి, రాసుకోండి. మరి ఆ విధంగా దేవుని ప్రార్థన చేసుకోండి. దేవుని అభిషేకము ఆ విధంగా పొందుకొని దేవునితో యుగాలు ఉండడానికి మనకి దేవుని సన్నిధి అనేది చాలా ముఖ్యం. దేవుని సన్నిధిలో పరిశుద్ధ స్థలములోని మరి పనిముట్లు, నిబంధన మందసము, మరి రెండవదిగా ఏముందంటే దీపస్తంభం ఏంటంటే చీకట్లో ఉన్న గదిని వెలిగించే పని చేస్తుంది. అది దీపస్తంభము. ఆ దీపస్తంభము ఎల్లప్పుడూ కూడా వెలుగుతూ ఉండాలి. కాబట్టి అది నిత్యము దీపమునకు చిహ్నముగా ఉండాలి. అంటే యెహోవా పెట్టిన దీపము మనది. పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడం అంటే యెహోవా పెట్టిన దీపము అది. ఆ దీపాన్ని మనం మారుకోకుండా మన ప్రార్థన సహవాసం రొట్టెకిచ్చేటందు ఎడతెక్కగా ఉండాలి. పరిశుద్ధ స్థలములో దేవుని పనిముట్లు ఇవి. మనం ఆ పనిముట్లుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మూడవది ధూప వేదిక అంటే దేవుని సన్నిధి యొక్క మహిమగల మేఘాన్ని సూచిస్తుంది. మహిమగల మేఘము, ఆ మేఘముని సూచిస్తుంది. ధూప వేదికగా మనం ఉండాలి. దేవునికి ఆరాధన చేసినప్పుడు ఆ ధూప వేదిక మనము కలిగి ఉండాలి. అది మేఘము దేవుని యొక్క సన్నిధి యొక్క మహిమగల మేఘంగా మారుతుంది. ఆ మేఘాల మీదే దేవుడు వస్తాడు. ఆ మేఘాల మీద మనం తీసుకెళ్తాడు. మనం రెప్పపాట్లోనే దేవుడిని రాజ్యానికి తీసుకెళ్ళడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం ఆ విధంగా ఆరాధించాలి. నాలుగవదిగా సముఖపు రొట్టెల బల్ల కోసం నిర్గమకాండం 25వ అధ్యాయము 23-30లో ఉంది. అలాగే ధూపవేదిక కోసము నిర్గమకాండము 30వ అధ్యాయం 1-10 వచనాలు మీరు చదివితే ఉంటుంది. మళ్ళీ అలాగే దీపస్తంభము గురించి సంఖ్యాకాండము 10వ అధ్యాయము 33వ వచనము, కీర్తనల గ్రంథంలోని 24వ అధ్యాయము, మళ్ళీ నిర్గమకాండంలో 25వ అధ్యాయం 31-40 వచనాల్లో ఉంది. అలాగే నిబంధన మందసము గురించి 25వ అధ్యాయం 10-22 వచనాలు ఉంది. కాబట్టి చదవండి. అలానే ఆయన నిబంధన మందసాన్ని మనం మోసేవారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ మందసం అంటే దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధి అంటే దేవుని యొక్క అభిషేకము. ఆ అభిషేకము కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆ మేఘాల మీద వస్తున్నప్పుడు ఆ జ్ఞానేంద్రియాలు తెరవబడతాయి. అవి వినబడుతుంది. మరి అంత్యక్రీస్తా లేకపోతే మరి రారాజుగా ఉండిన ఆయనతో యుగాలుగా ఉంటున్న మన ప్రభు వస్తున్నాడు. మనకి బాగా తెలియాలంటే మరి పరిశుద్ధ స్థలములోని పనిముట్లుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పనిముట్లుగా ఉన్నప్పుడు ఆ మందిరములోనికి వచ్చినప్పుడు హెస్కేల్ గారు మరి దేవుడు ఆత్మవశుడుగా తీసుకెళ్ళాడు. అక్కడ 47వ అధ్యాయంలో అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాను. పరిశుద్ధాత్మ దేవుడు మందిరపు గుమ్మం దగ్గర తోడుకొని వచ్చాడంట. మందిరపు తూర్పు ముఖముగా ఉండేను. మందిరపు ఏ ముఖంగా ఉన్నది? తూర్పు ముఖంగా ఉంది దాని ద్వారము. నేను చూడగా మందిరము గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పుకు పారుతున్నాయి.
పారుతున్నాయంట. నీళ్ళు ఊపికి ఆ గుమ్మం దగ్గర నుంచి ఎటు పారుతున్నాయి? అతి పరిశుద్ధ స్థలము నుండి స్థలములో ఉన్న ఈ మందసము దగ్గర, ఆ మందసం అంటే ఆ గ్లోరీ గాస్పల్ చర్చ్ ఆర్గనైజేషన్, అక్కడ నుండి వస్తుంది. మందసము లోని ఆ మందసములోని ఏంటేంటి ఉన్నాయి మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. మందసం అంటే పరలోకానికి సంకేతం అన్నమాట. అది ఏంటది చెప్పండి? పరలోకానికి సంకేతము. మూడు వస్తువులు, అద్భుతమైన వస్తువులు ఆ మందసంలో ఉన్నాయి. అవేంటంటే మన్నాతో నింపబడిన బంగారపు పాత్ర ఉంది అక్కడ. మన్నా అంటే వాక్యము. ఆ వాక్యము అనేది మన హృదయంలో భద్రపరచబడాలి. అదే దేహము దేవునికి ఆలయంగా తయారవుతుంది. మరి అహరోను చిగురించిన కర్ర ఉంటుంది. అహరోను కర్ర అదేంటంటే పిలుపుకు సూచన. ఇప్పుడు పరలోక రాజ్యానికి మనం పిలిచాడు కదా, పిలిచాడా లేదో నీకు తెలియదు. చనిపోతే ఎక్కడికి వెళ్తావో తెలియదు. మరి మనం ఎందుకు జీవిస్తున్నామో తెలియదు. దేనికి సంపాదన అవేమీ రావు. ఆ సంపాదనలు ఏమి రావు. పరలోకపు సంపాదన మనం ఇక్కడ భూలోకంలోనే పరలోక బ్యాంక్ నిండాలి. ఆ సంపాదన వల్లే మనకు జీవ కిరీటం, మహిమ కిరీటం, అక్షర కిరీటము, అభూషణ కిరీటం, ఇవన్నీ కూడా బహుమానాలు దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి అవి శాశ్వతమైనవి. యుగాలు దేవునితో ఉండడానికే మనము మన జీవితాన్ని అంకితం చేసుకోవాలి. అంకితం అంటే మరంటే అంకితం అంటే ఏంటి? దేవునికి ఇష్టంగా నడవడం, పరిశుద్ధంగా నడవడం, ఆయన ఆజ్ఞలు పాటించడం. ఇదిగో మందసంలో ఉన్నాయి కదా ఆ వాక్యాన్ని, ఆ బంగారు పాత్ర అంటే పరిశుద్ధమైన ఆ బైబిల్లో ఉన్న దేవుని యొక్క మర్మాలను తెలియపరచడానికి దేవుని శక్తిని పొందుకున్నప్పుడు ఆ వాక్యము అర్థమవుతుంది. దేవుడు అర్థమవుతాడు. దేవుడు అర్థమవుతే తండ్రి చిత్తం ఏంటో నీ పట్ల ఏంటి ఉన్నదో అనేది పిలుపు ద్వారా, అహరోను కర్ర ద్వారా నీకు చిగురిస్తుంది. ఎండిపోయిన జీవితాన్ని చిగురింప చేస్తాడు. ఆ పిలుపు ద్వారా నీకు చిగురింప చేస్తాడు. విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి అప్పుడు జీవించగలవు. దేవుని అభిషేకంతో నింపబడి అనేకమైన బిడ్డలు దేవుని మార్గంలో నడిపించగలవు. ఆకాశంలో నక్షత్రంగా నువ్వు ప్రకాశించగలవు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు. మూడవదిగా 10 ఆజ్ఞలు రాతి పలకలు ఉన్నాయి ఆ సన్నిధిలో. ఆయన చేసిన నిబంధన, భార్యాభర్తలకి మరి నిబంధన, ఉంగరాలు మార్చుకుంటారు, పుస్తకాలు వేసుకుంటారు. నిబంధన ఆ ఒక్క పురుషుడికే నేను ఆయనతోటి నేను ఉండాలి జీవితాంతం అని ఎలాగైతే నిబంధన చేస్తామో శారీరకంగా, మరి ఆత్మీయంగా కూడా దేవునితోనే ఉంటాను. జీవితాంతము నా జీవితం ఆయనకి అంకితం ఇస్తాను. ఆయన నిబంధనను నేను పాటిస్తాను. ఆయన ఆజ్ఞలు, నిబంధనలు అవన్నీ ఆ 10 ఆజ్ఞలు రాశారు, అవి పాటిస్తాను అని చెప్పి ఆ నిబంధన పలకలున్నాయి. కాబట్టి ఈ 3 కూడా ఏంటంటే 3 ఆహారము, ఆత్మీయ ఆహారము, మామూలు ఆహారం కాదు. ఎందుకంటే పరలోక రాజ్యము ఆహారము పానము కాదు, కానీ పరిశుద్ధాత్మేందు ఆనందమైనదని రోమపత్రిక 14:17 ఉంది. మరి ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏం భుజిద్దామని అన్యజనులు చింతిస్తారు. కానీ మొదటి నీతిని, రాజ్యాన్ని వెతకండి, మీకు ఏది కావాలో పరలోకం తెలుసు అంటున్నాడు ఆయన. అందుకే మనం ఏం చేయాలి? మనము ఆహారము అంటే వాక్యము, మన్నా బంగారపు పాత్రలో ఉండేది, పరిశుద్ధమైనది. పరిశుద్ధ గ్రంథంలోని మాటలను గమనించాలి. ఆ లేఖనాలు తెలిసేలాగా దేవుడు మన హృదయాలను తెరిచేలాగా దేవుడు మాట విన్నప్పుడు తెరుస్తాడు ఆయన. మరి నియామకము ఒక నియమం అనేది ఉంది. నియమము, నిష్ట, నియమములు ఉన్నాయి కదా, తీర్మానాలు. అది రెండవదిగా. మూడవదిగా చట్టం. దేవుని యొక్క చట్టం అంటే దేవుని యొక్క ఆజ్ఞలు. ఆ చట్టం ప్రకారమే పరలోక పట్టణంలో నువ్వు అడుగు పెట్టగలవు. దేవునికి మహిమ కలుగును గాక. అవి గమనించాలి. దేవుని బిడ్డలారా రాసుకోండి, దేవుని అడగండి, దేవుడు మీకు ఇంకా నేర్పిస్తాడు. దేవుడు మాట్లాడే అనుభవంలో ఈ దినాల్లో, అంచె దినాల్లో అందరి మీద ఆత్మను కుమ్మరించినప్పుడు మరి అందరూ కూడా గ్రహించగలరు. యవనులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ కుటుంబం రక్షించబడుతుంది. అనగా మీ సేవకురాండ్లు మరి మీద ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. ఎవరైతే సేవ చేస్తారో నన్ను అలాగే మరి ఎవరి పిల్లలు నా ఆత్మీయ పిల్లలు, నా పిల్లలు వాళ్ళకి కూడా బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. దేవుడు అన్ని కూడా చెప్పారు, నడిపించారు. ఆ విధంగా ఆ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. అట్టి కృప దేవుడు మీకు కూడా అనుగ్రహించును గాక. మరి ఆత్మీయ శరీర పిల్లలు కూడా ఆత్మీయ బిడ్డలుగానే
నాకు దేవుడు ఇచ్చారు. అందుకని దేవుడికి మహిమ కలుగును గాక. మరి హెస్కేలు 47వ అధ్యాయంలో ఆ మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాను, మందిరపు తూర్పు ముఖముగా ఉండేను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండేను. ఆ నీళ్లు బలిపీఠములకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను కింద నుండి పారుచుండెను. అవి ఆ జీవజల నది, ఆ వాక్యము ద్వారా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు దేవుడు ఆ విధంగా అవి పారుగా ఉన్నాయంట. అదేంటంటే అభిషేకం అనమాట, దేవుని యొక్క అభిషేకం. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, దేవుని పిల్లలు లోబడినప్పుడు అక్కడ దేవుడు అభిషేకం అనేది ఇస్తాడు నాకు. అలాగే వైజాగ్ నుండి విజయనగరం వచ్చి మరి దేవుడు ఎక్కడ చేయమన్నారో అక్కడ నేను చేసినప్పుడు నాకు ఆ అభిషేకము ఆయన కొరతలేని ఆత్మతో నింపి మరి ఆ వరాలు అవన్నీ కూడా చక్కగా ఆన్ చేశాడు ఆయన. అలాగ ఆన్ చేయడానికి దేవుని మందిరంలో జరుగుతాయి. నీ దేహము దేవుని ఆలయంగా ఉంచుకున్నప్పుడు అది మందిరముగా పనిచేస్తుంది. మందిరములకు పరిశుద్ధ స్థలములకు 2 వాకిట్లుండేను. ఒక్కొక్క వాకిటి 2 మడత రెక్కలు గలది. మరియు గోడల మీద ఉన్నట్లుగా మందిరపు వాకిట్ల మీదను కెరూబులను ఖర్జూరపు చెట్లను చెక్కబడి ఉండెను. బయట మండపమునకు విచిత్రముగా చేసిన ఉబుకువాటు పని కనబడేను అని హెస్కేల్ గారికి మళ్ళీ దర్శనంలో 41వ అధ్యాయం 23 నుంచి 26 వచనాల్లో ఉంది. మరియు మంటపమునకు ఇరుప్రక్కల గోడలను, మందిరపు మేడ గదులను, వరపాకులను, ఇరుపక్కల కమ్ములు వేసిన కిటికీలను, ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారమును ఉండేను. ఈ విధంగా మందిరం అనేది ఉంటుంది. మరి అలాగే ఇప్పుడు హెస్కేలు 47వ అధ్యాయానికి వస్తే, పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకు పోవు దానికి బయటి గుమ్మమునకు తోలుకొని వచ్చాను. ఆయన ఆ విధంగా దేవుని ఆత్మతో ఆయన తోలుకొని వచ్చాడట హెస్కేల్ని. నేను చూడగా వచ్చిన గుమ్మము కుడి పక్కన నీళ్లు ఊపికి పారుచుండెను. చూడండి అక్కడ ఎలాగ ఫౌంటైన్ ఎలాగ ఉబుకుతుందో చూడండి. దేవుడి శక్తితో నింపబడిన మందిరముని దేవుడు చూపిస్తున్నారు. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గంలో బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల లోతుండెను. చీలమండల లోతుంది హెస్కేల్ గారికి. అంటే ఆయన ఆత్మీయ స్థితి అలాగా అభివృద్ధి చెందింది. దేవుడితో మాట్లాడే అనుభవం బట్టి, దేవుడు మాటను వినడం బట్టి, ఆ మందిరముకు రావడం బట్టి, ఆత్మవర్షుడే రావడం బట్టి దేవుడు అటు కృపను దేవుడు ఇచ్చారు. మండలం లోతుందంట. ఆ నీళ్లు గుండా నన్ను నడిపించగా నీళ్లు చీలమండలలో లోతుండేను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండేను. నిన్ను కూడా అలాగా నడిపిస్తాడు, నిన్ను కూడా ఏంటంటే మోకాళ్ళ లోతు వరకు నడిపిస్తాడు. అంటే నీ భక్తి యొక్క పరిమాణము ఎలా ఉంది అని చెక్ చేసుకోవడానికి మరి ఇది హెస్కేల్ గారు మరి తన భక్తిని బట్టి దేవుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా నడిపించారు. మరి ఏ విధంగా దేవుడు పిలుపు దర్శనాన్ని బట్టి నువ్వు లోపడినప్పుడు ఆ విధంగా నడిపిస్తాడు. నేను వైజాగ్ నుండి విజయనగరం వచ్చినప్పుడు దేవుడు అలాగా అంచెలంచెలుగా అలాగా అభివృద్ధి చేశాడు. అటువంటి అభిషేకంతో నింపి అలాగా చీలమండల దగ్గర మోకాళ్ళ లోతు వరకు కూడా తీసుకెళ్ళాడు. ఇంకా ఆయన 1000 మూరలో కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండేను. అలా లోతునికి నడిపిస్తారు. అలాగే చేపలు పట్టడానికి రాత్రంతా శ్రమపడినా సరే దేవుడు మాట విన్నప్పుడు అది లోతుకు నడిపించమన్నాడు అని మాట చెప్తారు వేసి అక్కడ పేతురికి. అప్పుడు పట్ట జాలంతా చేపలతో నింపబడి ఉంటుంది. దేవుని పిల్లల్ని ఆ విధంగా రక్షించడానికి దేవుడు మాట వినాలి. ఆయన ఇంకనూ 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడేను. దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరు గల నది అయ్యాను. అంటే దాటలేనంతగా అంత నది కనిపించింది అనమాట. అలాగా దాటలేనంతగా మరి అటువంటి అభిషేకాన్ని దేవుడు ఇస్తాడు. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను నరపుతుడా నీవు చూచినవి కదా అని చెప్పి నేను మరలా నది ఎద్దకి తోడుకొని వచ్చాను. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడను. అప్పుడు ఆయన నాతో ఇట్లను ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశములకు పారి
అరబాలోనికి దిగి సముద్రంలో పడను. అప్పుడు సముద్రపు నీళ్ళు మంచి నీళ్ళను. ఇప్పుడు మనం అభిషేకంతో ఉండి అన్ని జనుల మధ్యలో ఇలా దేవుడు పని చేస్తున్నామంటే సింహాల బోల్ని ఎలాగైతే మోయించాడో ఆ సంతోషంగా ఎలాగా వెళ్ళారో అలాగే దేవుని బిడ్డల్లాగా వెళ్ళడానికి దేవుడు కృప చూపించారు. మరి గోకులంలో పరిచయం అయితే ఇప్పుడు ఇదిగో జలగుడ్డులో అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు అభిషేకము, దేవుడు మాట విన్నప్పుడు ఆ పిలుపుకు లోబడినప్పుడు దేవుడు ఇస్తారు. దేవుని బిడ్డ ఆలోచించండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు అనేది ఉంటుంది. దేవుడు ఆ పిలుపు దర్శనం బట్టే మనకి దేవుని రాజ్యంలోని అక్కడ అనేకమైన బహుమానాలు ఉంటాయి, అనేకమైన సీట్లు ఉంటాయి. నీకు ఏ సీట్ కావాలి, ఇక్కడ 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 సీట్ల కోసం, ఇక్కడ అధికారాల కోసం, ఇక్కడ గొప్పతనాల కోసం మనం ఆశపడకూడదు. అక్కడ కోసం శాశ్వతమైన దాని కోసము మనం ఆశపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. వడిగా వారి ఈ నది వచ్చి చోట్ల నెల జలచర్మలు అన్నీ బ్రతుకును. ఎందుకంటే బడిగా పారుతుంది నది. అంటే ఆ మనుషులు దేహము దేవుని ఆలయంగా ఉన్న ఆ ఆలయంలోని నది అనేది ఆ జీవజల నది బడిగా పారుతుంది. బడిగా పారుతున్నప్పుడు జలచర్మలు అన్నీ బ్రతుకుతున్నాయంట. అది ఏంలపల్లి విషయంలో దర్శనము దేవుడు చూపించారు. అక్కడ చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారని మరి జలగుడ్లో ఉన్నప్పుడు కూడా ఇస్తరుతో మాట్లాడారు, అక్కడ గ్లోరీతో మాట్లాడారు, ఆత్మీయ బిడ్డలతో మాట్లాడు. దేవా నా ప్రణాళిక నీ పట్ల ఏమైందో నీ బిడ్డలతో మాట్లాడు, నాతో మాట్లాడు అన్నప్పుడు నాతో మాట్లాడిన దేవుడు వాళ్ళతో కూడా మాట్లాడాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నా ఆత్మీయ బిడ్డలతో అలాగే మాట్లాడారు. మరియు దాని యొక్క చూడండి, వడిగా పారు ఈ నది వచ్చిన చోట నెల జలచరములు అన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చినప్పుడు వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళను. చూసారా, ఆ నీళ్ళు వచ్చినందువలన, ఆ జీవజల నది వచ్చినందువలన ఆ పాపముతో కూడిన నల్ల సముద్రం లాంటి ఆ చేపలన్నీ చచ్చిపోతాయి కదా, మరి ఆ డెడ్ సీ లాంటిది, అలాంటిది ఆ నది వలన, ఆ నది నీళ్ళు సముద్రంలో పడగానే అక్కడ ఉన్నవన్నీ కూడా ఆ నీళ్ళు అక్కడికి వచ్చడం వలన ఆ నీరు మంచి నీళ్ళను కనుక చేపలు బహు విస్తారములను, అంటే దేవుని పిల్లలు విస్తారంగా రక్షించబడతారట. దేవుని రాజ్యానికి వెళ్ళడానికి దేవునికి మహిమ కలుగును గాక. ఈ నది ఎక్కడికి పారునా అక్కడ సమస్తమును బ్రతుకును. నువ్వు జీవజల నది లాగా నువ్వు పారుతా ఉంటే నువ్వెక్కడికి అడుగు పెడతాను బ్రతుకుతూ ఉంటారు అనమాట. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క పిలుపు, దర్శనము. కాబట్టి మరి దేవుడు అట్టి కృప ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఆత్మీయ బిడ్డలకి దేవుడు మరి ఛానల్ ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ దేవుడు అనుగ్రహించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనము దేవుని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఏముందంటే మనము దేవునికి జత పనివారము, మనం దేవునికి జత పనివారము. అందుకని మనము దేవుడితో మనం కలిసి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటేనే పనులు అవుతాయి. ఎక్కడికి వెళ్ళితే జయమే. ఏదైనా సరే దేవుడు చిత్తానుసారంగా నడవగలం. మన ఇష్టం వచ్చినట్టు నడిస్తే కుదరదు. దేవుని చేతిలో ఉన్నాం మనం. కాబట్టి మేము దేవుని జతపని వారమే ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుని గృహం మనము, దేవుని ఇల్లు మనము. అందులో అపవిత్రమైనవి ఏమైనా ఉంచొచ్చా? ఆలోచించండి. పరిశుద్ధంగా ఉండాలి కదా. అన్ని కపటంగా నువ్వు ఆలోచించచ్చా? బయటకు ఒక మాట లోపల ఒక మాట అనుకున్నప్పుడు పాములు కనపడతాయి. అందుకే 2 నాలుగులు కలిగి ఉంటారు. ద్విమనస్కులు అని ఉంది వాళ్ళకి. వాళ్ళ కోసం ఇలాంటి పనిష్మెంట్లు ఉన్నాయి. కాబట్టి వేయబడిన తప్ప మరి యొక్క పునాది ఎవడునూ వేయనేరడు. వేయబడినది తప్ప ఏదైతే అపోస్తుల పునాది దేవుని పిల్లలుగా అపోస్తుల బోధలో ఆత్మీయ బిడ్డలుగా వేశారో మరి యొక్క పునాది ఎవడునూ వేయనేరడు అని చెప్తున్నారు. మీరు ఏ పునాదిలో వేసుకొని ఉన్నారో ఆలోచించుకోండి. ఆ పునాది తీసేయమంటాడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడదు. నువ్వు దేనితో కడుతున్నావు? బంగారంతో కడితే మంచిదా? గడ్డితో కడితే మంచిదా? కర్రతో కడితే మంచిదా? కొయ్యకాలతో కడితే మంచిదా? బంగారముతో అపోస్తల బోధతో నువ్వు కడితే మంచిది. ప్రార్థన సహవాసమందును రొట్టె విరుచుటని ఎడతెగక ఉన్నప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. పరిశుద్ధంగా ఉంటావు, దేవుని గృహంగా ఉంటావు. అట్టి కృప దేవుడు దయచేయను గాక. ఎవడైనా నీ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు
కర్ర గడ్డి కొయ్యకాల మొదలైన వాటితో కట్టిన ఎడల వారి వారి పని కనబడను. ఆ దినము దాన్ని తేటపరచును. ఏ దినము? యెహోవా దినము. యెహోవా దినం అంటే కనుల పాటలోనే దేవుడు మనల్ని మరి ఆయన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి, అక్కడ బహుమానాలు ఇవ్వడానికి, పరిశుద్ధులను అందరినీ తీసుకెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. రహస్య రాకడలో రెండు ఉన్నాయి. రహస్య రాకడ, బహిరంగ రాకడ. అది అగ్ని చేత బయలుపరచబడను. అగ్ని చేత బయలుపరుస్తుంది. నువ్వు దేని మీద కట్టావు, అది కాలిపోతుందా లేకపోతే నిలబడుతుందా? ఏది కాలిపోతుంది? గడ్డి కాలిపోతుంది, కర్ర కాలిపోతుంది, వెలగల రాళ్ళు కాలవు, బంగారం కాలదు, వెండి కాలదు. ఏ విధంగా ఉంటావు? దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించి వారి పని కనబడినది. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరి వారి పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. పునాది మీద కూడా కట్టిన పని నిలిచినలా వాడు జీతము పుచ్చుకొను. అదే ప్రకటన 22వ అధ్యాయంలో ఉంటుంది. అదేంటంటే అపవిత్రులుగా ఉండనేమో, పవిత్రులుగానే ఉండనేమో, పరిశుద్ధులుగానే ఉండనేమో. వారి క్రియలు చెప్పన జీతము నా దగ్గర ఉంది అంటున్నాడు. అదే ఇప్పుడు ఇదే మీద నువ్వు కడుతున్నావు, నీ పునాది వేసుకున్నావు, నీ పునాదిలో నువ్వు దాటేసి ఏ పునాది మీద నువ్వు కట్టుకుంటున్నావు దేవుని గృహాన్ని, అది కాలిపోతుందా లేకపోతే నిలబడతాదా అని చెప్తున్నారు. చూడండి, ఒకరి పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతను తన మట్టుకు రక్షించబడను కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షించబడతాడంట. అంటే పాస్ మార్క్, ఒక్క హాఫ్ మార్క్లో తప్పిపోయింది, ఒక్క మార్కులో తప్పిపోయింది అని అంటారు కదా, అలాగ తప్పించబడతారంట. మీరు దేవుని ఆలయమే ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరగరా? క్వశ్చన్ మార్క్. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమే ఉన్నారు. పాడు చేసుకుంటున్నారా దేవుని ఆలయాన్ని? మిమ్మల్ని పాడు చేస్తానంటున్నాడు దేవుని బిడ్డ. ఆలోచించుకో, నువ్వు ఏం చేస్తున్నావో, అపవిత్రమైన ఏం ఉంచుకుంటున్నావో, ఏ కపటం, ఏ కుళ్ళు ఉంచుకుంటున్నావో, ఏ అక్రమం ఉంచుకుంటున్నావో, ఏది అపవిత్రత ఉంచుకుంటున్నావో, అపవిత్రమైన మాటలు వింటున్నావో, అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నావో, దెయ్యానికి నిలయముగా ఉన్నావో, అవన్నీ ఆలోచించుకో. ఎవడనూ తను మోసపరచుకోకూడదు. వాక్యమైన అర్థంలో చూసుకో, మచ్చలన్నీ చూసుకో, తుడుచుకో. వాక్యమైన అర్థంలో చూసుకోమంటున్నాడు దేవుడు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెలుగుదలమే. జ్ఞానులను వారి యుక్తిలో ఆయన పట్టుకొను. జ్ఞానులు అనుకుంటారు నేనేం తప్పు చేయలేదు, నేను కరెక్ట్గా ఉన్నాను అనుకుంటారు. కానీ వాక్యమైన అర్థంలో చూసుకోవాలి. మనం దేవునితో మనం కలిసి ఉండాలి. దేవుని ఆలయంగా మనం ఉందా లేదని దేవుని అభిషేకంతో నింపబడుతూ ఉండాలి. దేవుని అభిషేకంతో నింపబడుతూ ఉండాలి. దేవుడు చెప్తున్నారు కదా, మనము బాహ్య పురుషుడు బలహీనంగా ఉన్నా సరే అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలి అని చెప్తున్నారు కదా. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. నూతన పరచబడ్డాము, అందుకే జీవితం అంకితం చేస్తామని పాట పాడుతున్నాము. ఈ మాటలు ఎక్కడ ఉన్నాయి? 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. అలసిపోతారు కదా, అలసిపోతారు. బాహ్య పురుషుడు అలసిపోతాడు, కానీ అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలి గాక. అందుకనే దేవుని అభిషేకము, ప్రార్థన, సహవాసం, రొట్టె విచ్చుడు ఎడతెక్కకుండా భాషలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ ఉజ్జీవంగా ఉంటాడు. ఉజ్జీవమైన విషయాలన్నీ కూడా తెలియపరుస్తారనమాట. కాబట్టి మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభు నాకు తెలియను అని వ్రాయబడినది. కాబట్టి ఎవడనూ మనుషుల యొక్క అతిశయపడకూడదు. సమస్తమును మీవి అంటున్నారు. అందుకని మరి యెషయా గ్రంథంలో 2 కొరింథీ 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా మేము ఆయన తోటి పరివారమే మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొని వద్దని మిమ్మను వేడుకొనిచున్నానన్న. దేవుడు కృప ద్వారా దేవుని అభిషేకము, దేవుని యొక్క వరాలు ఇచ్చారు, కానీ దాన్ని వ్యర్థం చేసుకోవద్దు అంటున్నారు.
వ్యర్థం చేసుకోకుండా ఉండాలంటే, ఆ బాహ్య పురుషుడు బలంగా ఉండాలంటే ఈ యెషయా గ్రంథము చూడండి. యెషయా గ్రంథంలో యెషయా గారు ప్రవచనం ద్వారా మాట్లాడుతున్నారు. మన మధ్యకి వచ్చి 28వ అధ్యాయం 11వ వచనంలో, ఒక చోట చేరి బ్రతుకుంకినందున, యెషయా గ్రంథము చూడండి, యెషయా గ్రంథము 28వ అధ్యాయము, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనంలో, నిజమే అలసిన వారికి నెమ్మది కలుగు చేయండి. బాహ్య పురుషుడు అలసిపోతాడు కదా, వాళ్ళకి నెమ్మది కలిగి చేయండి అంటున్నాడు. ఎవరైతే కొరతలేని ఆత్మతో నింపబడ్డారో, దేవుని మందిరం నుంచి ఆ బలిపీఠం దగ్గర నుంచి వస్తున్న జీవజల నదితోటి బలపడుతూ ఉంటారో, ఆ మన్నాగల పాత్రనే వాక్యములు తింటా ఉంటారో, ఆ నిబంధనను పాటిస్తూ ఉంటారో, ఆ నియామకాలు, ఆ దేవుని యొక్క చట్టము, పరిశుద్ధ పట్టణానికి వెళ్ళడానికి ఒక చట్టం ఉంది, భూలోకంలో ఉండడానికి ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం లేకపోతే ఎలాగైతే జైలుకి వెళ్ళిపోతారో అలాగే నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ చట్టాన్ని పాటించాలి. అది మందసం, అంటే మందసం దేవుని సన్నిధి, ఆ దేవుని ఆలయంలో ఉంటుంది. ఆ పరిశుద్ధ స్థలం నుండి వస్తా ఆ దీవెనలు మనం పొందుకొని మరి దినదినం మరి పనులు చేస్తూ, దేవుని పని చేస్తూ, ఇంట్లో పనులు చేస్తూ అలసిపోతాం కదా. ఆ అలసిపోయిన వారికంట నెమ్మది కలుగు చేయడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. నత్తి ప్రజలతోనే మరి అన్య భాషలతోనే మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అయినను వారు విననల్లనైరి, కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరగబడి చిక్కబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును అంటున్నారు. వాక్యము ద్వారా దేవుడు బైబిల్లో ఒక క్వశ్చన్ రావాలంటే, ఒక సబ్జెక్ట్ తెలియాలంటే అంతా కూడా ఎదుగుతారు కదా, మొత్తం అంతా కూడా. అది ఎక్కడ పుట్టింది, ఎలాగున్నది, అది ఎండ్ అయిపోద్ది, అవన్నీ కూడా ఉంటుంది కదా. అలాగే మనకి ఒక సమస్య ఉన్నదంటే మొత్తం వాక్యంలో దేవుడు కొంత ఇచ్చట కొంత అచ్చట అవన్నీ కూడా పెడతాడు అనమాట. ఒకటే కథలో మీకు చెప్పరు. నువ్వు ఎప్పుడైతే అభిషేకం పొందుకునే దేవుడి భాషలతో అన్ని భాషలతో మాట్లాడతావో నీకు ఆ పవర్ వస్తుంది, అది అర్థమవుతుంది. వాక్యం త్వరగా తీయగలవు, త్వరగా మాట్లాడగలవు, త్వరగా చదవగలవు, త్వరగా నువ్వు నీకు గుర్తుంటుంది. అందుకని అలసిపోవు. నువ్వు అది తీయడానికి అలసిపోవు. నువ్వు బయట ఉన్నా, లోపల ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడ కూర్చున్నా, పడుకున్నా, నీకు పడుకుంటే వెంటనే ఆ వాక్యం చెప్పగలవు, తీసి చెప్పగలవు. అంటే దేవుడు అలా పర్ఫెక్ట్గా నీలో ఉంటే పరిశుద్ధ పట్టడానికి వెళ్ళగలవు. కాబట్టి అలసిన వారికి ఏంటంటే ఆ భాషలతో ఎప్పుడు కూడా మాట్లాడుకుండాలి. పడుకుంటున్నప్పుడు కూడా ఆ భాషలతో మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు వాక్శక్తి అనుగ్రహించిన కొద్దీ వాళ్ళు అన్ని భాషలతో మాట్లాడసాగిరని మేడగదిలో అగ్నిజ్వాలం అంటే ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడారు. అలా దేవుడు నాకు ఇచ్చారు. నాకు అక్కడ నేను వైజాగ్లో ఉన్నప్పుడైతే ఆ భాషలు ఏంటంటే దెయ్యాలు భాష అనేసి అని చెప్పాడు ఆ సేవకుడు. నేను బాబాయ్ అన్ని వరాలు దేవా నువ్వు ఇచ్చావు చాలు, ఇది అక్కర్లేదు నాకు అని నేను అనుకున్నప్పుడు ఆ వరం ఒక్కటే లేదు. మరి పిలుపు దర్శనం మీద 40 రోజులు ఏకాంతంలో ఉన్నప్పుడు జరిగే విషయం అది. ఎప్పుడైతే విజయనగరం పిలుపు దర్శనం మీద వచ్చానో కంటోన్మెంట్ చర్చిలో మరి చెన్నై నుండి వచ్చారు, మరి బెరాక సంఘం నుండి వచ్చారు వాళ్ళు. ఆ బెరాక అనుభవంతో ఆ భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా భాషలకు ఓన్లీ భాషల కోసమే ఆ రోజు మీటింగ్ మొత్తం అంతా ఉదయం 10 నుంచి 1 గంట వరకు. ఆ మీటింగ్లో ఆ వాక్యం విని మరి ఆత్మీయ పిల్లలు కూడా దేవుని అభిషేకంతో నింపబడ్డారు. చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళు కూడా 3వ క్లాస్ చదువుతున్న ఎస్తేరు కూడా అభిషేకంతో నింపబడింది. అక్కడ నా ఆత్మీయ పిల్లలు ఉన్నారు, అదన్నీ చూశారు. ఈ వాక్యం విన్నాక అప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగి వెంటనే బలిపీఠం దగ్గర మోకాళ్ళు 2 చేతులు ఎత్తి దేవుని దగ్గర క్షమించమని అడిగారు. అప్పుడు దేవుని భాషలతో గంటల మాట్లాడి ఆ కొరతలేని ఆత్మతో నింపబడి ఆ అభిషేకం ఇచ్చారు దేవుడు. మహిమ కలుగు కాక. మరి ప్రార్థన అంతా అయిపోయాక ఆ సేవకురాలు, ఆమె పేరు చంద్రశేఖర్ గారి భార్య, తను ఆ పాస్టర్ గారు, ఆమె దాన్ని కబులించుకొని భాషలతో మాట్లాడి నాకు ఆ తనలో ఉన్న అభిషేకాన్ని నాలో ప్రొవైడ్ చేసిన ఆమె అది షేర్ చేసింది.
ఆ చేయగానే ఇంకా చాలా బలంగా అభిషేకం, ఆ అభిషేకం పొంది నేను కొరకలేని ఆత్మతో నింపబడి మరి అన్ని జనుల మధ్యన మరి సింహాలలో మోయించాలంటాడు కదా, అటువంటి ఏరియాలో పనిచేయడం దేవుడు కృపణించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అలా క్షమించమని అడిగినప్పుడు దేవుని యొక్క పునాది రాడిగా బంగారముతో కడుతున్నాం అన్నమాట. ఇప్పుడు వెండితో కడుతున్నాము, వెలగల రాళ్ళుతో కడుతున్నాం మందిరాన్ని. దేహం అనేది నీ దేవుని ఆలయమైన మందిరాన్ని అలా కట్టే కృపణించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆత్మీయ స్థితిని తాజా చేసుకోవడం, మరి ఆ విధంగా మన ఆత్మీయ స్థితిని ఫ్రెష్గా రీఫ్రెష్ చేస్తాం. కంప్యూటర్ కానీ సెల్ ఫోన్ కానీ రీఫ్రెష్ చేయకపోతే హ్యాక్ అయిపోతుంది కదా, అలాగే సేమ్ మన బాడీ కూడా మరి అలాగా రీఫ్రెష్ జరుగుతుంది. ఆత్మీయ స్థితిలో మనం అభిషేకంతో మనం ఎప్పుడు కూడా యుగకాలు కూడా దేవునితో మనం ఆ విధంగా నడవగలము. ఆ విధంగా మరి యెహోవా కొరకు ఆ విధంగా ఎదురు చూస్తాము. అప్పుడు నూతన బలము రెక్కలు చేసి ఎగురుతారు, అలాగే పరిగెడతారు, సంవత్సరాలుగా నడిచిపోయే ఆ కృపని దేవుడు ఇస్తారనమాట. అలాగా దేవుడు బదిలీ చేస్తాడు. ఆయన మనలో ఉన్న మరి ఆ పాపము శాపం అంతా కూడా మరి దేవుడు భరించి ఆయనలో ఉన్న శక్తిని, వెలుగుని, అభిషేకాలు మనలో అలా బదిలీ చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి కృపణ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మరి ఇవన్నీ కూడా జరగకుండా దేవుడు శిష్యులతో ఒక మాట చెప్పారు. అపోస్తలుల కార్యం 1:4 ఆయన వారిని కలుసుకొని ఈలాగా ఆజ్ఞాపించని, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వల్ల విన్న తండ్రి యొక్క వాగ్దానం గురించి కనిపెట్టాడు అన్నాడు. వాగ్దానం అంటే పరిశుద్ధాత్మ దగ్గర పొందుకున్నాకే దేవుడు వరాలు ఇచ్చి, వేసే వరాలు ఇచ్చి అప్పుడు భూలోకం అంతటా కూడా సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థను ప్రకటించడానికి దేవుడు శిష్యులకి ఏ విధంగా, అపోస్తులకి ఏ విధంగా ఆర్డర్ ఇచ్చారో అలాగే మనం కూడా చెయ్యాలి. అది లేకుండా చేస్తే అనారోగ్యాలు వస్తాయి. ఆ వాక్యం అదేంటంటే గడ్డితో కట్టినట్టు, కర్రతో కట్టినట్టు అయిపోతే కాలిపోతాయి, అవి నిలబోతాయి. అంటే చేసిన వేస్టే. అది పిలుపు దర్శనం ఉండాలి, అవి చేయాలి. అప్పుడు ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేప్పుడు శక్తిమంతులు అవుతారు. యోదయ సమరయ దేశంలో అంతటా కూడా ఆ విధంగా భూమి గంతములో కూడా సాక్షులుగా ఉంటారు అన్నమాట. అలా సాక్షులుగా ఉండి దేశంలో అంతటా కూడా మరి వారు ఏంటంటే సాక్షులుగా ఉంటారు. ఈ విషయాలన్నీ అవ్వడానికి మరి అపోస్తలులు 1:6 అందరూ కూడి వచ్చారట. కూడి వచ్చారు కాబట్టి ఆ విధంగా కూడి వచ్చినప్పుడు దేవుడు ఆ శక్తితో నింపబడ్డారు. అదే నా అపోస్తలుల కార్యం 1:6 అది చూసుకొని మరి ప్రార్థన చేస్తున్నాము. ఒకసారి చూడండి, అపోస్తలుల కార్యం 1:6 చూడండి. కాబట్టి వారు కూడినప్పుడు ప్రభువా ఈ కాలము ఇశ్రాయేలుకు రాజ్యము మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగగా, ఆయన కాలములు సమయంలో తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనట మీ పని కాదు అన్నాడు. అందుకని మనం ఏంటంటే కూడి వచ్చినప్పుడు, అందరూ కూడి ఏక మనసులో ఉన్నప్పుడు దేవుడు మా పరిశుద్ధాత్మని దేవుడు ఇచ్చారు. అక్కడ మేడగదిలో పెంతెకొస్తు పండుగ దినం మనం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. అక్కడ అపోస్తలుల 2:1 ఉంది. మరి అపోస్తలుల కార్యము 1:6 ఉంది. కూడి వచ్చారు, దేవుని శక్తిని పొందుకున్నారు. అప్పుడు వేగంగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం కూడా అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండిందంట. ఇల్లంతా నిండింది. మరి ఇల్లంతా నిండుతుంది. మీ ఇంట్లో అందరూ కూడా ఏక మనసు ఉండాలి, అప్పుడు ఏక మనసు వస్తుంది. మరి అగ్నిజ్వాల వంటి నాలుగా విభాగించబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొద్దీ అన్య భాషలతో మాట్లాడసాగారు. అలాగే అన్య భాషలతో ఏ పని చేస్తున్నా సరే, పడుకున్నా కూర్చున్నా నువ్వు పని చేస్తున్నా అన్య భాషలతో మాట్లాడడం నేర్చుకో. అప్పుడు నువ్వు ఉజ్జీవంగా ఉంటావు. దేవుని అగ్ని పరిచర్య, దేవుని మహిమ పరిచర్య చేయగలవు. దేవుని మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరి పనిలో వచ్చి కళ్ళు మూసుకోండి, దేవుని అడగండి. దేవుని అభిషేకముతో మరి యాంచ దినాల్లో యోవేలు గారు ప్రవచించినట్టు 2:28 యోవేలు గారు ప్రవచించారు. యాంచ దినాల్లో అందరి మీద నేను ఆత్మను కుమ్మరిస్తాను. 5 జనులు కూడా ఆత్మతో నింపబడ్డారు. అపోస్తలుల కార్యం 10:44 ఉంటుంది ఆ మాట. మరి అది మరి నా విషయంలో, నా ఆత్మీయ బిడ్డల విషయంలో దేవుడు ఇచ్చిన మందిరంలో మరి జరిగింది. కాబట్టి అనుభవపూర్వకంగా దేవుడు మరి భూది గంతముల వరకు
ఈ వార్తను ప్రకటించడానికి దేవుడికి కోట్లాది వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుల ప్రేమగల దేవ, అభిషక్తుల మహిమగల దేవ, ఇదిగోనైనా చేతులెత్తి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని, తీర్మానం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మరి కొరత లేని ఆత్మతో నింపండి. యోహాను 3:34 వారు దేవుని మాటలే పలుకుతారని చెప్తున్నాం ప్రభా. అయా దేని మీద మిమ్మల్ని కట్టుకుంటున్నారో అనేది మీరు మాట్లాడుతున్నారు. అయ్యా నీ మందిరంలో నుంచి ఎటువంటి అయా నీ యొక్క అభిషేకము వస్తుందో ప్రతి ఒక్క ఇంటిలోకి వెళ్తుంది ప్రభా. గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్ అయా తండ్రి గారి వాక్యం అనే దేవుడిని అయా మరి కలిగి ఉండడానికి, నీ మాటలు వినడానికి, మందసములాగా నా మందసమును మోయడానికి, తండ్రి చిత్తాన్ని పిలుపు దర్శనం ప్రకారం చేయడానికి మీరు కృపనిచ్చి నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని సాక్షిగా నిలబెట్టుకోండి. నీ మహిమతో నీ బిడ్డలు నింపండి. దిగుబాటు ఆత్మను కుమరించండి, సహాయం దయచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం సదా కాలము తోడే నడిపించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.